ఒకప్పుడు కరువు కాటుకు గురైన నేలలు ఇప్పుడు పసిడి పంటలు కురిపిస్తున్నాయి. వర్షాభావంతో పంటలు ఎండిపోయి బీడుగా మారిన భూములు ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చగా అరటి చెట్లతో కళకళలాడుతున్నాయి. అంతేకాదు విదేశాలకు ఎగుమతయ్యేంతలా అరటిని సాగు చేస్తున్నారు కర్నూలు రైతులు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అరటి సాగుపై మా ప్రతినిధి చంద్రశేఖర్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అరటిని ఎలా కట్ చేస్తారు, క్లీనింగ్ ఎలా ఉంటుంది, ప్యాకింగ్ ఎలా ఉంటుంది చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనం చూడొచ్చు రైతు అరటి గెలను కట్ చేశారు. ఇక్కడ ఎక్కువగా ప్యాకింగ్, ట్రాన్స్పోర్ట్ దాంట్లో వెస్ట్ బెంగాల్కి చెందిన కార్మికులు ఎక్కువగా ఇక్కడ పనిచేస్తారు. వీరు ఇక్కడంతా క్లీనింగ్, ప్రాసెసింగ్ అంతా కూడా వెస్ట్ బెంగాల్ కార్మికులే చేస్తారు. అంటే ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అరటి చెట్టు నుంచి గెల కట్ చేసిన తర్వాత వాటిని అరటి గెల ఒక్కొక్క అరటి గెలకు దాదాపు 8 హస్తాల వరకు ఉంటాయి. అంటే ఒక్కొక్క హస్తంలో డజన్ నుంచి 2 డజన్ల వరకు అరటికాయలు ఉంటాయి. అరటి గెలను వేలాడదీసి వాటిని ఈ విధంగా కట్ చేస్తారు. చూడొచ్చు మనం ఒక తాడుతో వాటిని ఏ విధంగా కట్ చేస్తారో చూడొచ్చు. ఆ కట్ చేసిన అరటి గెలలను, అరటి హస్తాలను పక్కనే ఉన్న తుట్టెలో స్పటిక వేసిన నీళ్లు ఉన్నాయి. వాటిలో ఈ విధంగా అరటి గెలను అట్లా శుభ్రం చేస్తారు. ఈ శుభ్రం చేసిన అరటిని చాలా నీట్గా ప్యాక్ చేస్తారు. మనం చూడొచ్చు చెట్టు పైన ఉన్న అరటి ఆ తర్వాత స్పటిక ఉన్న నీటిలో శుభ్రం చేస్తే తెల్ల మెరుస్తూ చాలా బాగా కనిపిస్తాయి. ఆ తర్వాత వీటిని ప్యాక్ చేస్తారు. అంటే ఒక్కొక్క గెలలో 2 డజన్ల వరకు అరటికాయలు ఉంటాయి. వాటిని శుభ్రం చేసిన తర్వాత మనం చూస్తున్న ఇక్కడ వెయిట్ చేస్తారు. అంటే ఒక్కొక్క గెల ఎంత ఉంది వాటిని వెయిట్ చేస్తారు. తర్వాత దశలో ప్యాకింగ్ ఉంటుంది. తూకం వేసిన తర్వాత ప్లాస్టిక్ కవర్లో ఉంచుతారు. ప్లాస్టిక్ కవర్ నుంచి బాక్స్లో వేస్తారు. అరటి కాయలతో నింపిన బాక్స్లో ఎయిర్ నింపి వాటిని ప్యాక్ చేస్తారు. అంటే ట్రాన్స్పోర్ట్లో ఏమాత్రం అవి పాడవకుండా ఉంటాయి. తర్వాత ఆ బాక్స్లను లారీకి ఎక్కించి ఇక్కడి నుంచి ముంబై, ఢిల్లీ వంటి ప్రాంతాలకు రవాణా చేస్తారు. మొత్తం మీద కర్నూలు అరటి సముద్రాలు దాటి ఇతర దేశాలకు రవాణా అవుతుంది. కరువు నేలల్లో గతంలో తీవ్ర ఇబ్బందులు పడ్డ రైతులు హార్టికల్చర్ అభివృద్ధి చేసుకొని అరటి సాగు చేస్తూ ప్రపంచ దేశాలకు అరటిని అందిస్తూ లాభాల బాటలో పయనిస్తున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, అరటి తోట నుంచి. ఒకప్పుడు కరువుకు కేరాఫ్ అయిన కర్నూలు జిల్లా ఇప్పుడు హార్టికల్చర్ హబ్గా మారింది. వివిధ రకాల పండ్ల తోటల్ని సాగు చేస్తూ కరువు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడి రైతులు. ఈ ప్రయత్నాన్ని సక్సెస్ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా అరటిని సాగు చేస్తున్న రైతులు కరువు నుంచి బయటపడ్డారనే చెప్పాలి. ఇక్కడ కాసిన అరటి గెలలు వివిధ రాష్ట్రాలకు మాత్రమే కాదు, వివిధ దేశాలకు ఎగుమతి చేస్తూ ఔరా అనిపించుకుంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 8,500 ఎకరాలలో వివిధ రకాల అరటి సాగవుతోంది. ప్యాపిలి, ఓర్వకల్, బేతంచెర్ల, మహానంది, చాగలమర్రి తదితర మండలాల్లో ఎక్కువగా అరటి సాగవుతోంది. సుగంధాలు, అమృతాలు, గ్రాండ్ 9 రకం అరటిని ప్రధానంగా సాగు చేస్తున్నారు. ప్యాపిలి మండలంలో G9గా పిలిచే గ్రాండ్ 9 రకం అరటి 2,500 ఎకరాలలో సాగు చేస్తున్నారు. G9 రకం అరటి చాలా నాణ్యమైంది, రుచికరమైంది కావడంతో విదేశాలకు కూడా ఎగుమతవుతోంది. సుగంధాల రకం అరటిని కూడా విదేశాలకు ఎగుమతయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అరటి సాగు క్రమంగా పెరుగుతూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా 8,500 ఎకరాలకు పైగా అరటి సాగు చేస్తున్నారు. ప్యాపిలి అట్లాగే ఓర్వకల్లు మండలాలతో పాటు నంద్యాల జిల్లాలో మహానంది, చాగల్లమర్రి మండలాల్లో అరటి సాగు విస్తృతంగా పెరుగుతోంది. అరటి పంట లాభసాటిగా ఉండడంతో రైతులు కూడా అరటి పంట వైపు మళ్ళుతున్నారు. జిల్లాలో ఎక్కువగా G9 రకం అంటే గ్రాండ్ 9 రకంతో పాటు సుగంధాలు, అమృతాలు, వివిధ రకాల అరటి సాగు చేస్తున్నారు. మనం చూడొచ్చు ప్రస్తుతం ప్యాపిలి మండలం పిఆర్ పల్లెలో ఉన్నాం. ఇక్కడ అరటి సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. ఒక్క ప్యాపిలి మండలంలోనే ఒక 2,500 ఎకరాలు కేవలం ప్యాపిలి మండలంలోనే సాగు చేస్తున్నారు. 8,500 ఎకరాల్లో జిల్లాలో అరటి సాగు అవుతుండగా అత్యధికంగా ప్యాపిలి మండలంలోనే అరటి సాగవుతుందని చెప్పవచ్చు. ప్యాపిలి మండలంలో సాగవుతున్న అరటి విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతోంది. బెహ్రెయిన్, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా దేశాలతో పాటు భారతదేశంలోనే వివిధ రాష్ట్రాలకు ఇక్కడి నుంచే అరటి రవాణా అవుతోంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్,
అట్లాగే పంజాబ్ వంటి రాష్ట్రాలకు ఎక్కువగా ఇక్కడ నుంచి రవాణా అవుతుంది. రైతుకు లాభసాటిగా ప్యాపిలి మండలంలో చాలా గ్రామాల్లో అరటి ప్రధాన పంట. రోడ్డుకు ఇరువైపులా అరటి తోటలు దర్శనమిస్తాయి. ప్యాపిలి మండలంలో పండించే అరటి ఇరాన్, ఇరాక్, బహ్రెయిన్, దుబాయ్, సౌదీ అరేబియా దేశాలకు ఎగుమతవుతోంది. ఎకరాకు 2 లక్షలు పెట్టినా దిగుబడి 25 టన్నులు వస్తుంది. టన్ను అరటి 20,000 నుంచి 25,000 వరకు ధర పలుకుతోంది. నేల స్వభావం బాగుండి మంచి ధర దక్కితే అరటి రైతు నష్టపోయే అవకాశమే లేదు. అరటి సాగుకు ప్రభుత్వం కూడా 2 ఏళ్లలో 40,000 వరకు సబ్సిడీ ఇస్తోంది. ప్రత్యేకించి ప్యాపిలి మండలంలో గ్రాండ్ 9 అనే రకం అరటి సాగు ఎక్కువగా ఉంది. అసలు ఈ అరటి సాగులో రైతుకు ఏ విధంగా లాభదాయకంగా ఉంటుంది, ఈ గ్రాండ్ 9 రకం ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుంది, వ్యాపారం మార్కెటింగ్ ఎలా ఉంది, ఈ విషయాలపై మాట్లాడడానికి మనతో హార్టికల్చర్ ఆఫీసర్ కళ్యాణి మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు కర్నూలు జిల్లాలో అరటి సాగు ఎందుకు బాగా విస్తరిస్తుంది? ఇక్కడ మనకి ముఖ్యంగా ప్యాప్లి మండలంలో వచ్చేసి ఎక్కువగా సాగు అవుతుంది అరటి. నంద్యాల జిల్లాలో మనకి ప్యాప్లి మండలంతో పాటు బేతంచెర్ల, చాగల్మర్రి, పాణ్యం ఇంకా మిగతా మండలాల్లో కూడా సాగు అవుతుంది. ఇక్కడైతే మనకి ముఖ్యంగా గ్రాండ్ 9 రకం అనేది సాగు చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి అనువైన నేలలు, తర్వాత నీటి వసతి, ఇలా రకరకాల కారణాల వల్ల సాగు చేయడం జరుగుతుంది. ఇంకా మనకి ఇక్కడ నుండి రైతులకి యావరేజ్గా ఒక ఎకరాకు వచ్చేసి మనకి 25 టన్నుల వరకు వస్తుంది. ఇక్కడ నుండి మనకి రైతులు లోకల్ మార్కెట్తో పాటు మనకి ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా జరగడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఎక్కువగా సాగు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు ఈ అరటి బాగా విస్తరించడానికి హార్టికల్చర్ వైపు నుంచి ఎట్లాంటి సహకారం అందిస్తున్నారు రైతులకి? టైం టు టైం అంటే మనకి ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది మనం వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఏదన్నా సరే మనకి డిపార్ట్మెంట్ నుండి ఏమైనా సహకారాలు ఉన్నా మనకి రైతులకి ఇప్పుడు వచ్చినటువంటి RSK ద్వారా మనం తెలియజేయడం జరుగుతుంది. పూర్తి సహకారం మనం డిపార్ట్మెంట్ నుండి రైతులకు సబ్సిడీ ఇస్తారా? అంటే మార్కెటింగ్లో ఏదన్నా మీ డిపార్ట్మెంట్ నుంచి సహకారం ఉంటుందా? ఇప్పుడు మార్కెటింగ్ అయితే మనకి సబ్సిడీ ఉండింది. మనకి ఆల్రెడీ రైతులకి మనం ఒక హెక్టార్కి 30,000 వరకు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్కి. రెండో సంవత్సరంకి మనము 12,000, మొత్తం టోటల్గా మనకి 43,000 హెక్టార్కి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఫ్రూట్ కేర్ యాక్టివిటీ అనేది కూడా చేయడం జరుగుతుంది. దానివల్ల మనకి కాయ నాణ్యత పెరిగి ఎక్స్పోర్ట్ క్వాలిటీ కూడా పెరగడం జరుగుతుంది. దానివల్ల మనకి ఎక్కువ ఎక్స్పోర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రూట్ కేర్ యాక్టివిటీ పైన కూడా మనకి ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అరటి సాగులో వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, వాటి వల్ల ఆ పంట సాగులో లాభం ఉందా లేదా రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అరటి సాగు చేస్తున్నారు కదా, ఇంతకుముందు ఇక్కడ ఏం పండించేవాళ్ళు? హార్టికల్చర్ డెవలప్ కాకముందు ఏ పంటలు వేసేవాళ్ళు ఇక్కడ? కంది, చెనిక్కాయ సార్, జొన్న అవి వేసుకుంటుండే సార్. అప్పుడు బాగుండేదా? అప్పుడు ఎట్లా ఉండేది? అప్పుడు వర్షం వస్తే పండాలా, లేకపోతే లేదు సార్, అట్లుండే అప్పుడు. ఓకే, తర్వాత ఏం చేశారు? మరి ఇప్పుడు బోర్ వేయించుకొని ఇంకా అరటి చెట్టు ఫస్ట్ ఇంత ముందు అయితే బొప్పాయి పెట్టింది సార్. ఓకే, బొప్పాయి అయిపోయినాక మళ్ళీ టమోటా నాటినా, అది అయిపోయినాక ఇప్పుడు ఇది ఈ అరటి వేసిన సార్. ఎట్లా ఉంది అరటి? పెట్టుబడి ఎంత అవుతుంది ఎకరాకి? ఎకరాకి మాక్సిమం 2 లక్షలు అవుతుంది సార్. ఓకే, 2 ఏళ్లలో? 2 ఏళ్ళు కదా సార్, ఫస్ట్ సంవత్సరానికి 2 లక్షలు. 2 లక్షలు ఒక ఎకరానికి 2 లక్షలు అవుతుంది. అది సార్. ఎంత దిగుబడి వస్తుంది ఎకరాకి? మనం బాగా నీట్గా మనం పెట్టుబడి పెట్టినట్లు ఉంటుంది సార్. ఇప్పుడు మనం పెట్టుబడి బాగా మామూలు కొంతమంది రైతులు ఏం చేస్తారంటే డబ్బులు లేక 3 తూర్లే మందులు పెడతారు, ఫర్టిలైజర్. 3 తూర్లు పెడితే ఏమవుతుందంటే గెల 25 కిలోలు 30 కిలోలు వచ్చేది 18 కిలోలు 17 కిలోలు అంటే టన్నేజ్ తగ్గుతుంది. అందుకు మనకి బాగా మంచి క్వాలిటీ గెల అంటే ఎంత వస్తుంది? ఎన్ని కిలోలు వస్తుంది? క్వాలిటీ బాగా అంటే మినిమం మాక్సిమం 25 పైన వస్తే రైతుకు గిట్టుబాటు ఉంటుంది సార్. అంది సార్. మీరు ఇది ఎక్కడికి పంపుతారు, ఎక్కడ అమ్ముతారు? మార్కెటింగ్ ఎక్కడ? మీకు మార్కెటింగ్ ఏం లేదు సార్, కంపెనీలు అని కొన్ని వచ్చినాయి. ఆ కంపెనీలకి వాళ్ళే ఫస్ట్ స్ప్రే చేస్తారు. కొన్ని దాంట్లో చేసినా మేమే చేసుకున్నాము. చేసుకొని వాళ్ళే వచ్చి కొనుక్కొని పోతారు సార్. ఎక్కడికి తీసుకుపోతారు వాళ్ళు? వేరే దేశాలు సార్, కంట్రీస్, ఇరాన్, ఇరాక్ అట్లా అక్కడ పోతాయి సార్. ఎకరాకి ఎన్ని టన్నులు దిగుబడి వస్తుంది అరటి? మాక్సిమం 25 వస్తే రైతు గిట్టుబాటు అవుతుంది సార్. కొన్ని చేన్లు మన సంగతి చూసుకోక పెట్టుకుని వాళ్ళ 18, 15, 18 కూడా అవుతాయి సార్. అట్లా ఏమవుతుంది? 2 లక్షలు అయిందా ఈ ఇయర్ అంటే కొంచెం రేట్ ఉంది, గిట్టుబాటు అవుతుంది సార్. మళ్ళీ రేట్ కొంచెం డౌన్ ఉందనుకో పెట్టుబడులకు సరిపోతుంది సార్. అరటి ఎక్కడెక్కడికి వెళ్తుంది? ఏ రాష్ట్రాలకు వెళ్తుంది? ఏ దేశాలకి? పంజాబ్, కాశ్మీర్, హర్యానా, ఢిల్లీ, గుజరాత్, యూపీ ఇక్కడ వెళ్తాయి సార్. వేరే ఏ దేశాలకు వెళ్తుంది? ఇంకా వేరే అరబ్ కంట్రీస్కి పోతాయి, సింగపూర్ అలా పోతాయి సార్. ఇక్కడ అరటికి ఎందుకు అంత డిమాండ్? G9 రకం కానీ ఇతర
క్వాలిటీ బాగుంటుందా ఇట్లా? సార్ క్వాలిటీ బాగుంటాయి కాబట్టి Taste, గట్టి మన రుచి. టేస్ట్ బాగుంటాయి, క్వాలిటీ బాగుంటుంది. ఆ క్వాలిటీ గురించి ఇక్కడ ఎక్కువ చేస్తారు సార్ వ్యాపారస్తులు కానీ కంపెనీలు ఎక్కువ వస్తాయి ఇక్కడికి. ఓకే, ఇక్కడ ఎట్లా ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటుంది ఇక్కడ నుంచి? సార్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ నుండి కొన్ని ఒకసారి ట్రైన్లో కానీ పోతాయి, ఒకసారి ఇప్పుడు పెద్ద పెద్ద బండ్లలో ఢిల్లీ బండ్లలో పోతాయి, ఐచర్లలో పోతాయి, మహారాష్ట్రకి పోతాయి కొన్ని. ఓకే సార్ వేరే దేశాలకి ఎట్లా షిప్ విమానాల్లోనే ఇట్లా అవి షిప్లోనే సార్, షిప్లో వెళ్తాయి? షిప్లో ఏంటి ట్రైన్లో ముంబై పోతాం, ముంబై నుండి షిప్ పోతాం. ధర ఎట్లా ఉంటుంది అరటి సాధారణంగా మన దేశంలో టన్ను ఎట్లా ఉంటుంది, అదే విదేశాలకు వెళ్తే టన్ను అరటి ఎలా ఉంటుంది? సార్ విదేశాలది మనకు తెలుసు సార్, ఇక్కడ అయితే ఇప్పటి వరకు 20, 21, 19 కంటూ కూర్చున్నారు సార్. 19 అరటి తోటలో ఉన్నాము. అరటిని ఎలా కట్ చేస్తారు, క్లీనింగ్ ఎలా ఉంటుంది, ప్యాకింగ్ ఎలా ఉంటుంది చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనం చూడొచ్చు రైతు అరటి గెలను కట్ చేశారు. ఇక్కడ ఎక్కువగా ప్యాకింగ్, ట్రాన్స్పోర్ట్ దాంట్లో వెస్ట్ బెంగాల్కి చెందిన కార్మికులు ఎక్కువగా ఇక్కడ పనిచేస్తారు. వీరు ఇక్కడంతా క్లీనింగ్, ప్రాసెసింగ్ అంతా కూడా వెస్ట్ బెంగాల్ కార్మికులే చేస్తారు. అంటే ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అరటి చెట్టు నుంచి గెల కట్ చేసిన తర్వాత వాటిని అరటి గెల ఒక్కొక్క అరటి గెలకు దాదాపు 8 హస్తాల వరకు ఉంటాయి. అంటే ఒక్కొక్క హస్తంలో డజన్ నుంచి 2 డజన్ల వరకు అరటికాయలు ఉంటాయి. అరటి గెలను వేలాడదీసి వాటిని ఈ విధంగా కట్ చేస్తారు. చూడొచ్చు మనం ఒక తాడుతో వాటిని ఏ విధంగా కట్ చేస్తారో చూడొచ్చు. ఆ కట్ చేసిన అరటి గెలలను, అరటి హస్తాలను పక్కనే ఉన్న తొట్టెలో స్పటిక వేసిన నీళ్లు ఉన్నాయి, వాటిలో ఈ విధంగా అరటి గెలను అట్లా శుభ్రం చేస్తారు. ఈ శుభ్రం చేసిన అరటిని చాలా నీట్గా ప్యాక్ చేస్తారు. మనం చూడొచ్చు చెట్టు పైన ఉన్న అరటి ఆ తర్వాత స్ఫటిక ఉన్న నీటిలో శుభ్రం చేస్తే తెల్ల మెరుస్తూ చాలా బాగా కనిపిస్తాయి. ఆ తర్వాత వీటిని ప్యాక్ చేస్తారు. అంటే ఒక్కొక్క గెలలో 2 డజన్ల వరకు అరటికాయలు ఉంటాయి. వాటిని శుభ్రం చేసిన తర్వాత మనం చూస్తున్న ఇక్కడ వెయిట్ చేస్తారు. అంటే ఒక్కొక్క గెల ఎంత ఉంది వాటిని వెయిట్ చేస్తారు. తర్వాత దశలో ప్యాకింగ్ ఉంటుంది. తూకం వేసిన తర్వాత ప్లాస్టిక్ కవర్లో ఉంచుతారు. ప్లాస్టిక్ కవర్ నుంచి బాక్స్లో వేస్తారు. అరటి కాయలతో నింపిన బాక్స్లో ఎయిర్ నింపి వాటిని ప్యాక్ చేస్తారు. అంటే ట్రాన్స్పోర్ట్లో ఏమాత్రం అవి పాడవకుండా ఉంటాయి. తర్వాత ఆ బాక్స్లను లారీకి ఎక్కించి ఇక్కడి నుంచి ముంబై, ఢిల్లీ వంటి ప్రాంతాలకు రవాణా చేస్తారు. మొత్తం మీద కర్నూలు అరటి సముద్రాలు దాటి ఇతర దేశాలకు రవాణా అవుతుంది. కరువు నేలల్లో గతంలో తీవ్ర ఇబ్బందులు పడ్డ రైతులు హార్టికల్చర్ అభివృద్ధి చేసుకొని అరటి సాగు చేస్తూ ప్రపంచ దేశాలకు అరటిని అందిస్తూ లాభాల బాటలో పయనిస్తున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, NTV, అరటి తోట నుంచి.